భజత గైర్వాణీం. సంస్కృత భాషలో సరళంగా సులభంగా సంస్కృతాన్ని ఏ విధంగా నేర్చుకోవాలనో మరి అలాంటి కార్యక్రమం మనం చేపడుతున్నాం. సరళానువాద అనే పేరుతో మొన్న ఒక 4 రోజుల క్రితం అన్నవరం పుణ్యక్షేత్రం అనే దాన్ని గురించి అక్కడ అన్నవరంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ఆ దేవుళ్ళు, ఇలాంటి వాటిని అన్నిటిని గురించి కూడా చెప్పుకుంటూ కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడేమిటంటే ఈరోజు సీతా స్వయంవర, సీతాదేవి యొక్క స్వయంవరము అనే దాన్ని మనం కొన్ని వాక్యాలు నేనే ఏర్పాటు చేసి రాశాను. మరి వాటిని మీ ముందుంచి వాటికి తెలుగులో సరళంగా అనువాదం ఏ విధంగా చేయాలనో చెప్తానన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా సంస్కృతం చదువుతూ ఉంటే, ఎవరైనా చెబుతూ ఉంటే విని మీరు సులభంగా తెలుగులో అర్థం చేసుకోగలరు అన్నమాట. మొదటి వాక్యం, శ్రీరామ విశ్వామిత్రస్య యాగ సంరక్షణార్థం వనం యయౌ. ఇప్పుడు ఈ వాక్యంలో శ్రీరామ, శ్రీరాముడు అంటే ఇది రామశబ్దంలో ప్రథమావిభక్తి ఏకవచనం, విశ్వామిత్రస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణార్థం, యాగమును రక్షించుట కొరకు, వనం అడవికి, జగామ వెళ్ళెను, యయౌ వెళ్ళెను, రెండిట్లో ఏదైనా కూడా రాసుకోవచ్చు. తత్ర తాటకీం నామ రాక్షసీం జఘాన. యాగ సంరక్షణార్థం చెప్పుకున్నాం కదా, ఆ యాగరక్షణలో భాగంగా ఆ యాగానికి ఆటంకం కలుగు చేస్తోంది తాటకి అని. ఆ తాటకిని తత్ర యాగ సంరక్షణలో తాటకీం నామ రాక్షసీం, తాటకి అని పేరు గల రాక్షసిని జఘాన చంపెను. దాని తర్వాత రామ జనక మహారాజ మిథిలానగరాధీశ అన్నమాట. అంటే మిథిలానగరానికి వెళ్ళాలి కదా, సీత అక్కడ ఉంది కాబట్టి ఆ మిథిలానగరం అక్కడ రాజ్యం అయితే దానికి రాజు జనక మహారాజ అన్నమాట. అదే జనక మహారాజు మిథిలానగరాధీశ, మిథిలానగరానికి రాజు అన్నమాట, అధిపతి అని. జనకస్య పుత్రి జానకి, జనకుని యొక్క పుత్రిక జానకి. సులభమైనటువంటివే ఇవి. జానక్యాః సీతా ఇది నామధేయం. జానక్యాః, జానకి సీతా ఇది, సీత అనేది నామధేయం పేరు కూడా ఉన్నది అన్నమాట. ఆమెకు మరి తండ్రి పెట్టినటువంటి పేరు సీత కదా. తండ్రి జనకుడు కాబట్టి జనకస్య అపత్యం శ్రీ జానకి అని తండ్రి ద్వారా సంక్రమించినటువంటి పేరు అన్నమాట, జానకి అదని. దాని తర్వాత జనక సీతాయా స్వయంవరం ప్రకటయామాస. జనక మహారాజు సీతాయా, సీతాదేవికి స్వయంవర ప్రకటయామాస, స్వయంవరం ప్రకటించాడు అన్నమాట. స్వయంవరం ఎప్పుడు జరుగుతుంది? మామూలుగా అయితే సీతను వరించడం అన్నమాట, సీత వరించడం అన్నమాట. ఆమె స్వయంవరంలో తనకు నచ్చినటువంటి రాజును పెళ్లి చేసుకోవచ్చు అని. దానికి ఒక నిబంధన కూడా పెట్టాడు కదా, శివధనుస్సును విరిచినటువంటి వాడు సీతాదేవికి భర్త అవుతాడు అని. అదే చెప్తున్నాడు ఇక్కడ. జనక సీతాయా స్వయంవరం ప్రకటయామాస. జనకుడు సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. దాని తర్వాత రామ జానకీ స్వయంవరాయ మిథిలానగరం యయౌ. యాగ సంరక్షణలో ఉన్నాడు కదా, ఆ రాముడు
జానకీ స్వయంవరాయ, జానకీదేవి యొక్క స్వయంవరానికి మిథిలానగరం యయౌ, మిథిలానగరానికి వెళ్ళాడన్నమాట. యయౌ అంటే వెళ్ళాను అని. ఇందాక వనం జగామ, వనం యయౌ అనే జగామ వెళ్ళను, యయౌ వెళ్ళను. మరి ఒక ధాతువుకి అనేక అర్థాలు ఉంటాయి. సీతాం పరిణేతుం శివధనుర్భంగ కరణీయ ఇది నియమ కృత. మరి ఇక్కడ ఒక నియమం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా స్వయంవరంలో. సీతాం పరిణేతుం, సీతను వివాహమాడుటకు శివధనుర్భంగ, శివధనుస్సును విరవడము కరణీయ చేయాలి. ఇది అని నియమ కృత, నియమము విధించబడినది అన్నమాట. ఇక్కడ మనకేముంది, శివధనుర్భంగ అనుంది, శివధనుస్సును విరవడం అన్నమాట. పరిణేతుం అనే పదం ఉంది, వివాహమాడుటకు అని. కరణీయ అంటే చెయ్యాలి అని, నియమ అంటే నియమం కృత ఉంచబడినది అని అర్థం. దాని తర్వాత 9వ వాక్యం, రావణాదయ బహవో రాజాన ఆగతా. రావణాదయ, రావణుడు మొదలుగా గల రాజులు, అంటే లంకాధిపతి రావణుడు కూడా వచ్చాడు సీతను పెళ్లాడడానికి. బహవో రాజాన, చాలామంది, బహుశబ్దానికి చాలా అని, బహవో రాజాన చాలామంది రాజులు ఆగతాహ అక్కడికి వచ్చారన్నమాట. పరంతు అయితే శివధనుర్భంగే, శివధనుస్సును విరుచుటయందు విఫలాహ బభూవు, ఫలితం పొందని వారైరి, నిష్ఫలులైరి అన్నమాట. ఫలితమును పొందలేకపోతిరి. రామ శివధనుర్భంగం కృత్వా, రామ శివధనుర్భంగం చకార, రాముడు శివధనుస్సును విరిచాడు అన్నమాట. జనక రామస్య పితరం దశరథం ఆహూతవాన్, మరి వాళ్ళిద్దరికీ, సీతకు రామునికి, ఆ స్వయంవరంలో సీతమ్మను మరి రాముడు చేజిక్కించుకున్నాడు కదా, అందుకని రాముని యొక్క తండ్రిని ఆహ్వానించాడన్నమాట జనక మహారాజు. అదే చెప్తున్నాడు, జనక, జనకుడు రామస్య పితరం, రాముని యొక్క తండ్రిని, దశరథం దశరథుణ్ణి ఆహూతవాన్ ఆహ్వానించను. అయోధ్యాత్ రాజా దశరథ ఆజగామ, అయోధ్యాత్, అయోధ్య నుండి రాజా దశరథ, దశరథ మహారాజు ఆజగామ వచ్చను. ఇందాక మనం జగామ అనుకున్నాం, వెళ్ళాను అనే దానికి. జగామ అంటే వెళ్ళాను, ఆజగామ అంటే వచ్చాను. ఎక్కడికి వచ్చాడైనా అయోధ్య నుండి మిథిలానగరానికి వచ్చాడనమాట రాజా దశరథుడు. సర్వేషాం ప్రజానాం సమక్షే, ప్రజలందరి యొక్క సమక్షంలో, సీతారామయోహో, సీతారాములకు ఇద్దరికి అన్నమాట. మనకు ద్వివచనం అనేది ఒకటి ఉంది కదా, ఆ ద్వివచనం ప్రకారం చెప్తాడు. సీతారామయోహో, వాళ్ళిద్దరికీ వివాహ సమజని, వివాహము జరిగినది. వివాహానంతరం సర్వే అయోధ్యాం ఆజగ్ముహు, మరి వివాహానంతరం సర్వే అందరూ అయోధ్యాం ఆజగ్ముహు, అయోధ్యకు తిరిగి వచ్చారనమాట. ఎందుకు ఆజగ్ముహు అన్నారు? అక్కడే మరి వాళ్ళు అయోధ్యావాసులే కదా, ఎవరు, రాముడు, దశరథుడు, లక్ష్మణుడు, వీళ్ళంతా కూడా. అందువల్ల ఆజగ్ముహు, వచ్చిరి అనే పదాన్ని మనం అయోధ్యకు వచ్చారు అని చెప్తాం కదా. అయోధ్యకు వచ్చారు అనేది, ఆజగామ అంటే ఏకవచనం, ఆజగ్ముహు అంటే బహువచనం, ఆజగ్మతు అంటే ద్వివచనం. ఇప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరే అనుకోండి, లేదా సీతారాములు ఇద్దరే అనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చారు అంటే ఆజగ్మతుహు అని చెప్తాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, దశరథుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, భరతశత్రుఘ్నుడు ఉన్నారు, సీతమ్మ ఉంది. అందువల్ల ఆజగ్ముహు అనే పదాన్ని, బహువచనాన్ని మనం వాడాము. మరి ఈ విధంగా మనం సంస్కృత పదాలకు సులభంగా అర్థాలు చెప్పుకుంటూ చిన్న చిన్న వాక్యాలతో సంస్కృతాన్ని ఏ విధంగా నేర్చుకోవాలనో మరి నేర్చుకునేటటువంటి విధానం ఉంటుంది. కనీసం ఈ విధానం
ప్రతిరోజు లేకపోయినా 4-5 రోజులకు ఒక రోజైనా ఉంటుంది. అంటే ఈ 4-5 రోజుల్లో మీరేం చేయాలంటే దాన్ని వాటిని అన్నిటినీ కూడా రాసుకొని ఒక పుస్తకం పెట్టుకోవాలా, ఒక పెన్ను పెట్టుకోవాలా. అవన్నీ కూడా నేను చెప్పినప్పుడు మీరు సరిగ్గా రాసుకోలేకపోతే దాన్ని ఆ ఫోన్లో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి వాక్యాలను పదే పదే వినడం ద్వారా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కూడా శ్రద్ధగా సంస్కృతాన్ని నేర్చుకొని సరళంగా సులభంగా సులభ శైలిలో సంస్కృతాన్ని మాట్లాడాలని కోరుకుంటూ విరమిస్తున్నాను.